బిల్ గేట్స్ వాడికి లక్ష్మీదేవి ఎవరో తెలియదు, అయినా వాడికి అత్తి చేశావు. లక్ష్మీ రథం చేశాడా? వాడికి లక్ష్మీ సహస్రనామం తెలుసా? తెలీదు. ఓకే, హాయ్ అందరికి. ఈ వీడియోలో మన WWE సూపర్ స్టార్స్ యొక్క సాలరీస్ గురించి మాట్లాడదాం. మన WWE 2024లో టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్స్ లిస్ట్ని అయితే రివీల్ చేసిందన్నమాట. ఈ లిస్టులో చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ కోడీ రోడ్స్ కావచ్చు, రేండీ ఆర్టన్ కావచ్చు, రోమన్ రెన్స్ కావచ్చు అండ్ రియా రిప్లీ కావచ్చు. చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు. సో ఈ వీడియోలో టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ గా టాప్ 10 నుండి మొదలు పెడదాం. టాప్ 10లో రియా రిప్లీ అయితే ఉందన్నమాట. సో రియా రిప్లీ సంవత్సరానికి $6 మిలియన్ అయితే సంపాదిస్తుంది. సో దీన్ని మన ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తే 50,34,04,200 రూపాయలు. ఇదంతా మనకి ఓన్లీ 1 మంత్ శాలరీ కాదు, టోటల్ 1 ఇయర్ శాలరీ. సో మన డబ్ల్యూడబ్ల్యూలో 1 ఇయర్కి శాలరీ అయితే ఇస్తారన్నమాట. సో మంత్లీ అనేది ఇన్కమ్ ఉండదు. సో డైరెక్ట్గా 1 ఇయర్కి శాలరీ అనేది పడుతుంది అన్నమాట. అండ్ మధ్యలో వాళ్ళకి కావాల్సినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మనీ ఇస్తారు. సో దాంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే మనం ఇప్పుడు మంత్లీ శాలరీ లెక్క చూసుకుంటాం, బట్ అక్కడైతే ఇయర్లీ అయితే చూసుకుంటారు అన్నమాట. అండ్ టాప్ 9లో మన జే ఉసో ఉన్నారన్నమాట. జే ఉసో సంవత్సరానికి $7 మిలియన్ అయితే సంపాదిస్తున్నారు. సో $7 మిలియన్ ని మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 58,73,04,900 రూపాయలు అన్నమాట. నిజంగా జే ఉసో బ్లడ్ లైన్ స్టోరీలో ఎప్పుడైతే వచ్చినారో, సో అప్పటి నుండి జే ఉసోకి మంచి పేరైతే వచ్చింది డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ మన జే ఉసోని చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మర్చెండైజ్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి మన జే ఉసోవి. సో అందుకనే మన జే ఉసోకి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అయితే ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ టాప్ 8లో ఫిన్ బ్యాలర్ అయితే ఉన్నారు. సో ఫిన్ బ్యాలర్ కూడా సేమ్. సో మన ఫిన్ బ్యాలర్కి కూడా $7 మిలియన్ అయితే ఇస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఇప్పుడు జే ఉసో అండ్ ఫిన్ బ్యాలర్కి $7 మిలియన్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు ఫిన్ బ్యాలర్ టాప్ 8లో ఎందుకు వచ్చినారంటే మేబీ మర్చెండైజ్ విషయంలో మన ఫిన్ బ్యాలర్కి కమిషన్ ఎక్కువగా రావచ్చు. సో అందుకనే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ మన ఫిన్ బ్యాలర్ని టాప్ 8లో పెట్టింది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టాప్ 7లో కూడా కెవిన్ ఓవెన్స్ ఉన్నారు. సో కెవిన్ ఓవెన్స్ కూడా సేమ్ $7 మిలియన్ అయితే వస్తుంది సంవత్సరానికి. సో కెవిన్ ఓవెన్స్, ఫిన్ బ్యాలర్, జే ఉసో ముగ్గురు $7 మిలియన్ అయితే సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో సంవత్సరానికి. అండ్ టాప్ 6లో మన సీఎం పంక్ ఉన్నారు. సీఎం పంక్ సంవత్సరానికి $8 మిలియన్ అయితే సంపాదిస్తున్నారు అన్నమాట. సో దీన్ని మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 67,12,05,600 రూపాయలు. సో సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పటి నుండి మర్చెండైజ్ సేల్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి. టాప్ 5లో ఉంటున్నారు. పక్కాగా సీఎం పంక్ ప్రతి వీక్ టాప్ 5లోనే ఉంటున్నారు. సో అందుకనే సీఎం పంక్కి ఇంత మనీ అయితే ఇస్తుందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ టాప్ 5లో డ్రూ మ్యాకెంటైర్ అయితే ఉన్నారు. సో డ్రూ మ్యాకెంటైర్ కూడా సేమ్ $8 మిలియన్ సంవత్సరానికి. సో సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఇద్దరు సేమ్ స్పాట్లో ఉన్నారు. సో సేమ్ మనీ అయితే సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి. సో టాప్ 5లో డ్రూ మ్యాకెంటైర్ ఉన్నారు. అండ్ టాప్ 6లో సీఎం పంక్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ టాప్ 4లో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అయితే ఉన్నారు. సో మన సెత్ రాలిన్స్ సంవత్సరానికి $9 మిలియన్ అయితే సంపాదిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి. సో దీన్ని మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 75,51,06,300 రూపాయలు అన్నమాట. సో చాలా హై అమౌంట్ అని చెప్పుకోవచ్చు సెత్ రాలిన్స్కి. సో లాస్ట్ ఇయర్స్ చూసుకుంటే మన సెత్ రాలిన్స్ టాప్ 5, టాప్ 6 పొజిషన్లో ఉండే, బట్ ఇప్పుడు టాప్ 4లోకి అయితే వెళ్ళినారు మన సెత్ రాలిన్స్. అండ్ టాప్ 3లో రేండీ ఆర్టన్ అయితే ఉన్నారు. సో రేండీ ఆర్టన్ సంవత్సరానికి $10 మిలియన్ అయితే సంపాదిస్తున్నారు. సో దీన్ని ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 83,90,07,000 రూపాయలు అన్నమాట. సో రేండీ ఆర్టన్ సంవత్సరానికి $10 మిలియన్ అయితే సంపాదిస్తున్నారు. సో నిజంగా రేండీ ఆర్టన్ టాప్ 3లో డిజర్వ్ అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా రేండీ ఆర్టన్ ప్రతి ఒక్క మ్యాచ్లో ఓడిపోతున్నారు. అండ్ ఫ్యాన్స్ కూడా కోపంలో ఉన్నారు రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈ పైన. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ ఏ మ్యాచ్లో ఫైట్ చేసినారో సో ఆ మ్యాచ్ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఓన్లీ రేండీ ఆర్టన్ మాత్రమే మ్యాచెస్లో ఓడిపోతున్నారు తప్ప మ్యాచ్ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. సో ఆ విధంగా ప్లే అవుట్ అయిపోతున్నాయి రేండీ ఆర్టన్ది. సో రేండీ ఆర్టన్ టాప్ 3కి డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ టాప్ 2లో ది అమెరికన్ నైట్ మేర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ అయితే ఉన్నారు. సో కోడీ రోడ్స్ కూడా సేమ్
కోడి రోడ్స్ కూడా $10 million అయితే సంపాదిస్తున్నారు సంవత్సరానికి. సో రెండీ ఆర్టన్, కోడి రోడ్స్ సేమ్ స్పాట్లో ఉన్నారు. అండ్ అందరికీ తెలిసిందే కోడి రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత హై ఇంపాక్ట్ అయితే వచ్చింది కోడి రోడ్స్ వల్ల. సో కోడి రోడ్స్కి ఫ్యాన్స్ చాలా సపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా తన స్టోరీని ఫినిష్ చేసుకున్నారు. సో చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. అండ్ మర్చెండైజ్ సేల్లో కూడా టాప్ 10లోనే ఉన్నారు కోడి రోడ్స్ కూడా. అండ్ ఇప్పుడు టాప్ 1లో రోమన్ రైన్స్ అయితే ఉన్నారనమాట. రోమన్ రైన్స్ టాప్ 1 పొజిషన్లోకి వచ్చినారు. సో లాస్ట్ ఇయర్ రోమన్ రైన్స్ టాప్ 3లో ఉండే. టాప్ 2లో మనకి జాన్ సినా ఉండే, టాప్ 1లో బ్రాక్ లెస్నర్ ఉండే. బట్ ఇప్పుడు రోమన్ రైన్స్ టాప్ 1లోకి వచ్చేసినారు. వాళ్ళందరినీ బీట్ చేసి ఇప్పుడు రోమన్ రైన్స్ నెంబర్ 1 స్పాట్కి అయితే వెళ్ళినారన్నమాట. రోమన్ రైన్స్ సంవత్సరానికి $15 million అయితే సంపాదిస్తున్నారు. సో దీన్ని మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 125,85,10,500 రూపాయలు. సో ఇంత మనీ అయితే సంపాదిస్తున్నారు రోమన్ రైన్స్ సంవత్సరానికి. ఎన్ని సున్నాలుంటాయి? వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది. చాలా రోమన్ రైన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి అబ్సల్యూట్లీ డిజర్వ్ అని చెప్పాలి. ఎందుకంటే రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసినారనమాట. వ్యూవర్షిప్ కావచ్చు, రా అండ్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ కావచ్చు, అండ్ మర్చెండైజ్ సేల్స్ కావచ్చు, అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే బుక్ చేసే విధానం కావచ్చు. ఇప్పుడు ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో రోమన్ రైన్స్ ఉన్నారంటే కంపల్సరీగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ప్రీమియం లైవ్ ఈవెంట్స్ని. సో దాంట్లో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో రోమన్ రైన్స్ ప్రతి దాంట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసినారు. సో అందుకనే రోమన్ రైన్స్ ఆ నెంబర్ 1 పొజిషన్కి డిజర్వ్ అన్నమాట. అండ్ మీరు కూడా చెప్పండి, ఇప్పుడు రోమన్ రైన్స్ నెంబర్ 1 స్పాట్కి టాప్ 10 హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్లో రోమన్ రైన్స్ డిజర్వా కాదా నెంబర్ 1 పొజిషన్కి? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నన్ను అడిగితే రోమన్ రైన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉండడమే కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే రోమన్ రైన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు చెప్పిన శాలరీస్ అన్నీ ఒక సంవత్సరానికి సంపాదించినవి, ఓన్లీ నెలకి కాదు. మనకైతే 1 month శాలరీ అంటాం, బట్ అక్కడ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్కి ఇయర్లీ కలిపి శాలరీ అయితే ఇస్తారన్నమాట. సో మరి మీకు ఈ లిస్టులో మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ఎవరు? అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ టాప్ 10 పొజిషన్స్ ఉన్నాయి కదా, సో ఆ పొజిషన్స్లో ఉండడానికి ఆ సూపర్ స్టార్స్ డిజర్వా కాదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అన్న కొంచెం నీ వాచే రాదే? దేనికిరా? నీ గుర్తుకుంటుంది ఇచ్చే అన్న. అవునా? సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి మీరు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయండి. నేను కంపల్సరీ మీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను.